యేసుక్రీస్తు వారు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మంచి కాపరి. ఎవరు చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎవరు? గొర్రెలకు మంచి కాపరి. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వాక్యంలో మీరు చదివితే, నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. అర్థమవుతుందా? మంచి కాపరి ఏం చేస్తాడయ్యా అంటే, గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. నిజంగా మీరు అనుకుంటున్నారు, చూడండి, గొర్రెల కొరకు మంచి కాపరి తన ప్రాణాన్ని పెడతాడు. నిజంగా నేను కూడా ఏ రోజు ఆరోగ్యాన్ని లెక్క చేయలేదు, ఏ రోజు దేనిని నా కోసం అంటూ నేను ఏది ఉపయోగించుకోలేదు. కానీ సంఘక్షేమం కోసం, మీ మేలు కోసమే ప్రయాసపడ్డాను. దీనికి దేవుడే సాక్షి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మీరు గమనించండి, ఇక్కడ యేసు ప్రభు అన్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెలకు మంచి కాపరి ఏం చేశాడు అంటే ప్రాణం పెట్టాడు. యేసుక్రీస్తు నీ కోసం ఏం చేశాడు అంటే నువ్వేం చెప్పగలవు? చెప్పండి. ప్రాణము పెట్టినాడో లేదా? ప్రాణం పెట్టాడు. అంతే మాత్రమేనా? అంతేనా? ప్రాణం మాత్రమే పెట్టలేదండి, ఆయన ప్రాణం పెట్టడం ద్వారా వచ్చిన రక్షణ నీకు ఆయన ఉచితంగా ఇచ్చాడు.